వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం చల్లా రామచంద్రారెడ్డి గారు పొంగనూరు టీడీపీ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి గురించి తెలుసుకుందాం. పొంగనూరు అనగానే గుర్తుకొచ్చేది చల్లా రామచంద్రారెడ్డి గారి కుటుంబం. ఎందుకంటే అక్కడ పేదవాళ్ళు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఎవరైనా సరే సమస్యలతో ఉన్నారంటే అక్కడ ఆ సమస్యలు తెలుసుకోవడానికి ముందున్న వ్యక్తి మన చల్లా రామచంద్రారెడ్డి గారి కుటుంబం చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. చల్లా రామచంద్రారెడ్డి గారు చిన్న వయసులోనే రాజకీయ రంగ ప్రవేశం చేసినారు. ఆ రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీతో అనుబంధం కలదు. తెలుగుదేశం పార్టీతో విడిరాని బంధం కలదని కూడా చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ పదవి వచ్చినా రాకపోయినా కూడా చంద్రబాబు అంటే నడుస్తూ తనకున్న చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న అభిమానాన్ని, టీడీపీ పట్ల ఉన్న మక్కువను తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా చల్లా రామచంద్రారెడ్డి గారికి ఎలాంటి మంచి పదవి ఇవ్వకపోయినప్పటికి కూడా తను నమ్మిన పార్టీ కోసం, తను నమ్మిన నాయకుడి కోసం అనునిత్యం పనిచేస్తున్న వ్యక్తి మన చల్లా రామచంద్రారెడ్డి అని చెప్పవచ్చు. చల్లా రామచంద్ర గారు గత ఎన్నికల్లో పొంగనూరు నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినారు. అప్పుడు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చల్లా రామచంద్రారెడ్డి గారు ముచ్చమట్లు పెట్టించారని చెప్పవచ్చు. అక్కడ కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో అతి స్వల్ప ఓట్ల తేడాతో చల్లా రామచంద్రారెడ్డి గారు ఓటమిని సన్ని చూడవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని రక్షించడం కోసం, తెలుగుదేశం పార్టీని అభివృద్ధిని చేయడం కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండగా ఉండటం కోసం నివసితులను అనునిత్యం ఉంటూ తెలుగుదేశం పార్టీ ఎజెండాగా, అభివృద్ధి లక్ష్యంగా చల్లా రామచంద్రారెడ్డి గారు కృషి చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. తెలుగుదేశం పార్టీ కోమిటి వచ్చి 6 నెలలే అవుతున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన నాటి నుంచి కూడా పొంగనూరులో రోజుకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పనులు ఏకవంతంగా జరుగుతుందని చెప్పవచ్చు. దానికి కారణం ఏంటంటే గత వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక అరాచక శక్తిగా రాజ్యం వెళ్ళారు. అతను అన్నీ కూడా చేసిన పనులన్నీ కూడా అవినీతి అక్రమాలు తప్ప ప్రజా సంక్షేమం ఏమీ లేదని కూడా చెప్పవచ్చు. మొన్నటి ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోతారని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా భావించినారు. అంతేకాకుండా చల్లా రామచంద్రారెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని కూడా అనేక సర్వే సంస్థలు కూడా సర్వేలో చెప్పినవి. కానీ దురదృష్టశాస్తు కొంత స్వల్ప ఓట్ల తేడాతో చల్లా రామచంద్రారెడ్డి గారు ఓటమికి చూడవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా మరొకసారి పట్టుదలతో ఉండి పార్టీని ఎజెండాగా ముందుకెళ్తూ మరొకసారిలో ఎప్పుడైనా సరే పొంగనూరులో టీడీపీ ఎజెండా ఎగరేయటమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్న వ్యక్తి మన చల్లా రామచంద్రారెడ్డి అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అతని కమిట్మెంట్ని చూసి, అతని ధైర్యాన్ని చూసి, అతని పట్టుదలను చూసి చంద్రబాబు నాయుడు కూడా రామచంద్రారెడ్డికి అడిగిన పొంగనూరు సంబంధించి ఏ పని అడిగినా ఆగమేఘాల చేస్తున్నట్టే దానికి కారణం ఏంటంటే పొంగనూరుకు తెలుగుదేశం గడ్డాన్ని నిరూపించడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. గత వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన అరాచకాలకు అంతలేదు. వాటివన్నిటిపై కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నాయి. కానీ వాటిపైన చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడిగా, అదేవిధంగా చంద్రబాబు నాయుడికి శిష్యుడిగా ఉన్న రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని మెప్పించి పొంగనూరు నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకొచ్చి వాటన్నిటిని కూడా ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయడంలో ముందుంటున్నారని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు కూడా రామచంద్రారెడ్డికి పొంగనూరు పైన పూర్తి స్వేచ్ఛలు ఇవ్వడంతో
తిరుగులేని ప్రజానేతగా, తిరుగులేని ప్రజానాయకుడిగా రామచంద్రారెడ్డి ముందుకు దూసుకెళ్తున్నారు. అక్కడ ప్రజలకు రామచంద్రారెడ్డి గారు చల్లా బాబుగా కూడా మంచి సుప్రసిద్ధం అని చెప్పవచ్చును. మంచి ఎడ్యుకేటర్ కావడము, అదేవిధంగా మంచి రాజకీయ అనుభవం ఉండటంతో చంద్రబాబు కూడా పొంగనూరుకు సంబంధించిన ఏ కార్యక్రమాన్నైనా, ఏ పని అయినా బాబు అడిగినంటే చాలు వెంటనే చంద్రబాబు గారు ఆగు మేఘాల మీద ఆ పనులు అయ్యేలాగా ఉన్నత అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారంటే దానికి కారణము చల్లా బాబు ఏ పని అయినా అడిగినంటే అది కేవలము పొంగనూరు నియోజక ప్రజలకు సంబంధించింది తప్ప తన వ్యక్తిగతంగా ఏది అడగని విషయాన్ని కూడా ప్రజలు తెలుసు కాబట్టే చంద్రబాబు కూడా ఆగు మేఘాల మీద పొంగనూరు అభివృద్ధి కోసము, డెవలప్మెంట్ కోసము నిధులు కేటాయించడం జరుగుతుందని కూడా చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు గారితో కూడా కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా చల్లా రామచంద్రారెడ్డి గారికి అభిమానులు కలరు. టీడీపీ పార్టీ అధికారం రాగానే రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు మంచి పదవి ఇస్తారని కూడా, మంచి క్యాబినెట్ ర్యాంకింగ్ గల పోస్ట్ ఇస్తారని కూడా అందరూ ఆశించారు. కానీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ ఇగిపోయినప్పటికీ భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చల్లా రామచంద్రారెడ్డి మంచి పదవి వస్తుందని, చట్టసభల్లో కూడా ప్రవేశించే అవకాశం ఉందని కూడా అతని అభిమానులు తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో, ఆ భగవంతుని దయతో చల్లా రామచంద్రారెడ్డి గారు త్వరలో చట్టసభల్లో అడుగు పెట్టాలని కూడా కోరుకున్నాం. For more updates, like, comment, subscribe to our channel.